ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్ రాజు సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరియు సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ మరియు ప్రజారోగ్యంపై కీలక ప్రసంగం చేశారు. వైద్యం అనేది వ్యాపారం కాకూడదని, అది సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రాథమిక హక్కు అని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోకి తీసుకురావడం అంటే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు బాధ్యత నుండి తప్పుకుని కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేయడం వల్ల భవిష్యత్తులో సామాన్యుడు ఆసుపత్రి గడప తొక్కాలంటే భయపడే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేవలం లాభాపేక్షతో నడిపే ప్రైవేటు సంస్థలు విద్యను మరియు వైద్య సేవను నియంత్రిస్తే సమాజంలో అసమానతలు పెరుగుతాయని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. విద్య మరియు వైద్య వంటి కీలక రంగాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల ప్రభుత్వాలు తమ ప్రాథమిక విధులను విస్మరిస్తాయని ఆయన వివరించారు. గతంలో కర్ణాటకలో భూములు కేటాయింపు విషయంలో ప్రజలు ఏకమై పోరాటం చేసి ఉదాహరణను గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ప్రజలు తమ హక్కుల కోసం కలం విప్పాలని పిలుపునిచ్చారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వల్ల ఫీజులు భారీగా పెరుగుతాయని, దీనివల్ల ప్రతిభ ఉన్న ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు డాక్టర్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు కళాశాలలు అనేవి ప్రజల ఆస్తుల్ని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కార్పొరేట్ మిత్రులకు మేలు చేయడం కోసం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన్ను సమర్థిస్తుంటే మరికొందరు అభివృద్ధిలో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజారోగ్య విషయంలో రాజీ పడకూడదనే ఆయన మాటలు ప్రస్తుతం సమాజంలో ఒక లోతైన ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వాలు కేవలం భవనాలను నిర్మించడం కాకుండా వాటిని సమర్థవంతంగా నిర్వహించిన సామాన్యుడికి భరోసా కల్పించాలని ఆయన కోరారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయడం మానుకుని వాస్తవాలను గ్రహించాలని పాలకులకు హితవు పలికారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు కేవలం ఒక నటుడి ఆవేదనగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడి హెచ్చరికగా చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.